మీకేమైనా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయా? ఈ కళ్ళు తిరగడం అనేది చాలా కారణాల వల్ల ఉండొచ్చు. ఈరోజు మనకి ఒక పేషెంట్ వచ్చారు. రైట్ సైడ్ తిప్పినప్పుడు మాత్రమే ఎక్కువ కళ్ళు తిరగడం అనేది చెప్తున్నారు. సో అది మెయిన్ కామన్‌లీ ఈఎన్‌టీ ప్రాబ్లమ్ వల్ల ఉండొచ్చు. దాన్ని మనం పొజిషనల్ వర్టిగో అంటాం. అంటే సర్టెన్ పొజిషన్స్ లైక్ రైట్ సైడ్ గాని, లెఫ్ట్ సైడ్ గాని తిరిగినప్పుడు ఇలా కళ్ళు తిరగడం అనేది ఉండొచ్చు. దాన్ని బినైన్ పారాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో అంటాం. ఈ బినైన్ పారాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగోలో బీపీపీవీలో ఏమవుతుందంటే ఇది మనం ఇన్నర్ ఇయర్ అని చెప్తామన్నమాట. ఈ ఇన్నర్ ఇయర్‌లో ఫ్లూయిడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ స్మాల్ కాల్షియం క్రిస్టల్స్ ఉంటాయి. ఈ కాల్షియం క్రిస్టల్స్ ఒక్కొక్కసారి డిస్లాడ్జ్ అయ్యి ఈ ఇన్నర్ ఇయర్ ఫ్లూయిడ్‌ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి పొజిషనల్ వర్టిగో అని వస్తుంది. సో దీన్ని మనం ఉందో లేదో తెలుసుకోవడానికి డిక్ సాల్పాక్స్ మెనోవర్ అని చేస్తాం. సో ఒకవేళ అది పాజిటివ్ వచ్చింది అంటే అది దానివల్ల వస్తుంది అని అర్థం. సో కరెక్షన్ ఎక్సర్సైజ్ చేస్తామన్నమాట దీనికి. ఈ కరెక్షన్ ఎక్సర్సైజ్‌లో ఏం చేస్తామంటే ఈ స్మాల్ కాల్షియం క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రీపొజిషన్ చేయడానికి మనం కరెక్షన్ ఎక్సర్సైజెస్ అని చేస్తాం. సో ఈ కరెక్షన్ ఎక్సర్సైజ్ ఒకటి చేస్తే సరిపోతుంది. ఫర్దర్‌గా మనం ప్రికాషన్స్ అనేవి చెప్తాం పేషెంట్‌కి. సో వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ ఆఫ్టర్ డూయింగ్ ద కరెక్షన్ ఎక్సర్సైజ్? దాంట్లో మనం సడెన్‌గా హెడ్ అండ్ నెక్ మూవ్‌మెంట్స్ చేయొద్దు అని చెప్తాము. అండ్ లిఫ్టింగ్ వెయిట్స్ అనేది చేయొద్దు. అండ్ జర్కీ రోడ్స్ ఆర్ ట్రావెలింగ్ అవాయిడ్ చేయాలి. అండ్ కొంచెం హెడ్ ఎలివేషన్ చేస్తే బెటర్ ఉంటుంది. నాట్ టు స్లీప్ ఆన్ దట్ సైడ్. ఎటువైపు అయితే ఎక్సర్సైజ్ చేసామో అటువైపుకి తిరిగి పడుకోకూడదు.